భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు 3 లక్షల మెట్రిక్ టన్నుల మైలురాయిని చేరడంతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఆయిల్ ఫెడ్ చైర్మన్తో కలిసి మంత్రి తుమ్మల ఫ్యాక్టరీ ఉద్యోగులను సత్కరించారు. అత్యధిక దిగుబడులు రాబట్టిన పామాయిల్ రైతులను సైతం సన్మానించిన మంత్రి యూరియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూరియా వల్లనే క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు ప్రబలుతున్నాయి. మహారాష్ట్ర నుంచి క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేక ట్రైన్ తిరుగుతోంది. యూరియా వాడకం ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి కూడా క్యాన్సర్ రోగుల కోసం ట్రైన్ తిరిగే పరిస్థితులు వస్తాయని రైతులను హెచ్చరించారు. పత్తి దిగుమతి సుంకం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల పత్తి రైతులు దగాబడ్డారని మంత్రి ఆరోపించారు. పత్తి పామాయిల్కి దిగుమతి సుంకం పెంచి పామాయిల్కు 25,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని మంత్రి తుమ్మల కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసే రోజు, మనం ఆనందించేటటువంటి రోజు. కళ్యాణ్ చెప్పాడు, ఈ నెలాఖరికల్లా ఓఈఆర్ మలేషియా కంటే ఎక్కువ చూపిస్తా. ఇప్పుడు 19.42 ఉంది. ఈ నెలాఖరికల్లా 20% దాటిస్తానని చెప్పి మాటిచ్చారు. కాబట్టి 20% దాటితే నా రైతుకు కూడా 20,000 పైన రావాలి. నేను కేంద్ర ప్రభుత్వాన్ని 25,000 ఎంజీపీ కావాలని డిమాండ్ చేస్తున్నా మోడీ గారిని. అదేవిధంగా ఈ పామాయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ కూడా పెంచమని అడుగుతున్నా. ఈరోజు మీరు చూశారు ట్రంప్ వ్యవహారం. ఆయనకు కావాల్సినవన్నీ పెంచుకుంటూ, ఆయనకు కావాల్సినవన్నీ దించుకుంటూ పోతుండు. అందుకని ప్రపంచ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నం అయిపోతుంది. కాబట్టి మనం మోడీ గారికి ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా మన స్వశక్తి మీద మీరు ఆధారపడితే భారత రైతాంగం నీకు కావలసినటువంటి ప్రతి పంట ఈ భారతదేశ జనాభా 1,40,00,000 మందికి సరిపోయి కాకుండా ప్రపంచ దేశానికి ఆహార ఉత్పత్తులు పండించేటటువంటి సత్తా ఈ యొక్క భారతదేశ రైతాంగానికి ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్